అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ సమాధానం కర్తలుగానే నియమించాడు తప్ప సమస్యలను సృష్టించేవారిగా పుట్టించలేదు. మన యథార్థవంతులుగా పుట్టించాడు తప్ప వివిధమైన తంత్రాలు కల్పించుకోమని మనల్ని పుట్టించలేదు. బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాల్లో, అనేక సంఘాల్లో, అనేక ప్రజల మధ్య అనేక మంది రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తూ వారేదో పెద్ద బాగుపడినట్టుగా, పక్కవారేదో నాశనమైపోయినట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. బిడ్డలారా, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కోరహు అనేటువంటి టీము సమస్యలు సృష్టించారు. సమస్యలు సృష్టించి వారేదో గొప్పవారైపోయినట్టుగా ఫీల్ అయ్యారు తప్ప ఆ సమస్యల్లో వారు చిక్కుకొని పోయి వారు బాధలు అనిపించినట్టుగా మనం చూస్తున్నాం. బిలాము గారు మనం చూసినప్పుడు ఇశ్రాయేలుని శపించడానికి ప్రయత్నం చేసి ఆ శపించేటప్పుడు దయచేసి అది దేవునికి ఇష్టము కాదని తెలుసుకొని కూడా రకరకాల సలహాలు బాలాకు రాజుకి ఇచ్చి కొన్ని రకాల సమస్యలను అక్కడ కల్పింపచేసి ఆ సమస్యల్లో ఆయన చిక్కుకుని ఖడ్గము చేత హతము చేయబడ్డాడు. బిడా, ప్రక్కవారి కుటుంబాలకు నిప్పు పెట్టే ముందు ఆ నిప్పు నీ ఇంటి మీదకి రాకుండా కాపాడుకో. అది వస్తుందని కూడా తెలుసుకుని ప్రవర్తించు బిడ్డ. సమస్యలు సృష్టించేవాడిగా వద్దు. వాక్యం వింటున్న నీవు దయచేసి ఆలోచించు. అబీషాలోం తన తండ్రి అయిన దావీదునకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా సమస్యలను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మా డాడీతో నేను వ్యతిరేకంగా మీకెందుకు అనుకుంటారు కొంతమంది. ఆ సమస్య నీ కుటుంబంతోనే పోవట్లేదు బిడ్డ, అనేక వేలాది ప్రజలకు శాపంగా మారిపోతుందేమో. జాగ్రత్త. ఆలోచన చేద్దామా? కోరహు తిరుగుబాటు చేసి మోషే మీద సమస్యలను తీసుకొస్తే బిలాము గారు ఇశ్రాయేలీలు తప్పు చేయుట కొరకు సలహాలు ఇచ్చి సమస్యలను క్రియేట్ చేశారు. ఇక చూస్తే దయచేసి దెమెత్రి అనేవాడు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 24వ వచనం కానీ చదువుకుంటే, మరి దెమెత్రి అనే కంసాలి పౌలు సేవలో సమస్యలు సృష్టించాడు. ఇంతకీ పౌలు గారి మీద కోపం ఏమిటంటే, మరి వీరి వ్యాపారం దెబ్బతింటుంది, ఎందుకు అని ఆలోచన చేస్తే వారు చేస్తున్న బొమ్మలను అమ్మొద్దు అని అనలేదు, కానీ మరి ఈ విధమైన విగ్రహారాధన దేవునికి ఇష్టము కాదు అని చెప్పినందువల్ల వారి వ్యాపారం దెబ్బతిన్నందువల్ల వెంటనే పౌలు గారి మీద రకరకాల సమస్యలు నెపాలు మోపి మరి చాలా ఇబ్బందులు పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న బిడ్డ, నీవు లేనిపోని సమస్యలు సంఘంలో నీ కుటుంబంలో క్రియేట్ చేస్తూ ఉన్నావా? జాగ్రత్త. దయచేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమస్యలు నిన్ను చుట్టుముట్టకుండా ఉండగానే ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క సమస్యలకు పరిష్కారము తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అర్థం చేసుకుందాం బిడ్డలారా. ఆకాను గారు కూడా శపితమైన దాన్ని ఆశించి ఎరుకోలోంచి ఏది తేవద్దు అంటే ఏదో చిన్న వస్తువు తెచ్చి ఇశ్రాయేలు ప్రజలకు సమస్యలకు కారణమైపోయాడు, అపజయానికి కారణమైపోయాడు. బిడ్డ, నీ కుటుంబం ఎంతో గౌరవంగా బ్రతుకుతుంది కదా. నీ కుటుంబం ఎంతో చక్కగా గౌరవంగా బతుకుతుంటే ఆ గౌరవాన్ని చెడగొట్టి ఇదిగో నువ్వు రకరకాల సమస్యలు తెచ్చి వారితో వీరితో గొడవలు, వారితో వీళ్ళతో లేనిపోని రిలేషన్స్, వాళ్ళతో వీళ్ళతో పనికిమాలిన పాప కార్యాల్లో పాల్గొంటూ నీ కుటుంబానికి చెడబెట్టి చేస్తున్నావు కదూ. ఆలోచిస్తున్నారా? సమస్యలను తెచ్చేవారుగా ఉన్నారా? సమస్యలను పరిష్కరించి నీ కుటుంబ గౌరవాన్ని, సంఘ గౌరవాన్ని కాపాడేవారుగా ఉన్నారా? ఆలోచన చేద్దామా? దయచేసి బిడ్డలారా ఆలోచిద్దాం. దయచేసి మరొక్కసారి కోరహు తాతాను అబీరాములు మోషే మీద తిరుగుబాటు చేసి సమస్యను తెచ్చారు. ఆ సమస్యలో వారే ఇబ్బంది పడ్డారు. కారణము లేకుండా
నీ కుటుంబం మీదకో, నీ జీవితం మీదకో, నీ సంఘం మీదకో సమస్యలకు తెచ్చేవాడిగా నువ్వు ఉండకూడదని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇప్పటివరకు అలాగుంటే ఈ రోజు నుంచి అయినా సరి చేయబడి సమస్యలకు మూల కారణం నీవే అయితే గనక సరిదిద్దుకుని సమాధానపడి సంతోషముతో జీవించాలని దైవజనుడిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు. యేసయ్య, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా వీధుల్లో, మా గ్రామాల్లో, మా సంఘాల్లో మేము సమస్యలను క్రియేట్ చేసేవారుగా కాక సమస్యలను పరిష్కరించేవారుగా, సమాధానపరిచేవారుగా మమ్ములను వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. సమాధానపరిచేవారు ధన్యులని వాక్యం మాట్లాడుతుందయ్యా. అలా సమాధానపరిచేవారుగా ఉండుటకు మార్గాలు తెరవండి. సమస్యలను క్రియేట్ చేసేవారుగా కాదునైనా కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, అయా బంధుమిత్రుల మధ్య సమస్యలను క్రియేట్ చేయకుండా సమాధానపరుస్తూ నీ బిడ్డలు అనిపించుకునే జ్ఞానం మా అందరికీ దయచేసి నడిపించి బలపరచు, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.